హాయ్, అనికా టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీముఖి గారు. సో మేడం, కోవిడ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే 15 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి వ్యాక్సిన్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి, సో 15 బిలో ఏజ్ పిల్లలకి ఎలా ఈ కోవిడ్ టైంలో ఎలా ట్రీట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 15 అబవ్ స్టార్ట్ చేశానండి వ్యాక్సిన్. యాజ్ ఎ రూల్ మనం 4 థింగ్స్ అయితే ఫాలో అవ్వాలి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ అదే. ఫస్ట్ థింగ్ మాస్క్ కంపల్సరీ. అండ్ అఫ్కోర్స్ లెస్ దాన్ 2 ఇయర్స్ మళ్ళీ మాస్క్ నాట్ అలౌడ్ అండి. అబవ్ 2 ఇయర్స్ మాత్రమే మాస్క్ సేఫ్లీ ఫాలో అవ్వచ్చు మనం. సెకండ్ థింగ్ ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ బిట్వీన్ కిడ్స్ కానీ స్కూల్స్లో కూడా ఇప్పుడు ఆ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతున్నారు. లైక్ ఒక బెంచ్ వదిలి కూర్చోబెట్టడం, లేకపోతే పక్క దీనిలో కూర్చోబెట్టడం లాంటివి చేస్తున్నారు. సో సోషల్ డిస్టెన్సింగ్. థర్డ్ థింగ్ వ్యాక్సినేషన్ ఇన్ అడల్ట్స్. అంటే ఏంటి వ్యాక్సినేషన్ ఇన్ అడల్ట్స్ పిల్లలకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ట్రాన్స్మిషన్ రేట్ ఆపుతుందండి. అంటే లైక్ పేరెంట్స్ అందరూ వ్యాక్సినేటెడ్, ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సినేటెడ్ ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. సో ఆ విధంగా పిల్లలకి కూడా తగ్గుతుంది. అండ్ పిల్లల్లో ఈ 2 to 15 ఇయర్స్ వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ DCIG అప్రూవల్ అన్నీ అయిపోయినాయి. స్టడీస్ కూడా ఎయిమ్స్ ఆల్ కాలేజెస్లో స్టడీ చేశారు. సో అప్రూవల్ అయిపోయింది. సో సూన్ అది కూడా రిలీజ్ చేస్తారు. వేయించుకోవడం మంచిదా, సివియరిటీ తక్కువగా ఉంది పిల్లల్లో అంటే ప్రివెన్షన్ ఆపటానికి, ట్రాన్స్మిషన్ ఆపటానికి అండ్ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ వేయడమే మంచిది పిల్లల్లో. సేమ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా లాగానే మనం ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ వ్యాక్సిన్స్ ఎలా వేస్తామో అలాగే కోవాక్సిన్ కూడా ఉంటుంది. మోస్ట్లీ ఓన్లీ కోవాక్సిన్ అప్రూవ్ అయింది ఇప్పటిదాకా, వేరే ఇంకా రాలేదు, అప్రూవల్స్ అయితే అవ్వలేదు. 4వది వచ్చేసరికి శానిటైజేషన్ అండి. శానిటైజేషన్ కన్నా నా ఉద్దేశంలో హ్యాండ్ వాషెస్ మెయిన్ ఇంపార్టెంట్. సోప్ అండ్ వాటర్ ఆర్ సేఫర్ బికాస్ శానిటైజర్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ అత్యవసర పరిస్థితుల్లో అంటే అక్కడ అవైలబుల్ లేదు, ట్యాప్ వాటర్ అవైలబుల్ లేదు, సోప్ లేదు అంటే అప్పుడు శానిటైజర్ యూజ్ చేయొచ్చు. కానీ మోస్ట్లీ హ్యాండ్ వాషింగ్ హ్యాబిట్ అనేది పిల్లలకి మనం అలవాటు చేయాలి. లైక్ బిఫోర్ ఈటింగ్ ఫుడ్, బాత్రూమ్కి వెళ్ళి వచ్చాక, ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తుంటే ఇలా వాళ్ళకి చేతులు కడుక్కోవడం అన్నది అలవాటు చేయడం వల్ల కోవిడే కాదు వేరే చాలా ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ 4 థింగ్స్తో మనం కోవిడ్ పిల్లల్లో రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చండి. సో ఇంకా పిల్లల్లో చూసుకుంటే మెయిన్గా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు పిల్లలు. చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా అది చాలా జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు కదా. సో వాటిని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా మనము ఇచ్చే ఫుడ్లోనే ఇంకా ఆల్టర్నేటివ్ ఏమన్నా బెస్ట్ పిల్లలకి? అసలు ఫస్ట్ చెప్పాలంటే జంక్ ఫుడ్ ఇంట్లోకి వచ్చిందంటే తీసుకొచ్చేది పేరెంట్సేనండి. సో ఆ ఫస్ట్ థింగ్ మనం అవాయిడ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది థింగ్ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఎంత మనం పేరెంట్స్ ఇంట్లోకి తీసుకురాకుండా ఉన్నా కూడా తర్వాత వాళ్ళు స్కూల్లో జాయిన్ అయినాక పక్కన వాళ్ళందరూ పిల్లలు తినే దాన్ని బట్టి అండ్ ఇంకోటి స్నాక్స్ తెచ్చుకునే దాన్ని బట్టి అండ్ ఇంకోటి ఏంటంటే అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ అండి. లైక్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు అన్నీ చూసినా మ్యాగీ కానీ, ఆఫ్కోర్స్ జంక్ ఫుడ్ మ్యాగీ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ వాటికి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్కి ఆబ్వియస్లీ పిల్లలు అట్రాక్ట్ అయ్యి పిల్లలు అడుగుతారు, పేరెంట్స్ని డెఫినెట్లీ ప్రెషరైజ్ చేస్తారు. సో లిమిట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు. బికాస్ జంక్ ఫుడ్ తినటం వల్ల చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది చాలా రైజ్లో ఉందండి. ఇప్పుడు మనకు తెలియకుండానే చాలామంది పిల్లల్లో ఒబెసిటీ బాగా పెరిగిపోతుంది. ఒబెసిటీ పెరిగిపోవటం వల్ల పిల్లల్లో చాలామంది ఏమనుకుంటారంటే మా అబ్బాయి ముద్దుగా ఉంటే ఏంటి ఇవిడ చైల్డ్హుడ్ ఒబెసిటీ అంటున్నారు, ఒబెసిటీ ప్రాబ్లం ఏంటి అనుకుంటారు. మెయిన్గా తల్లులు అనుకుంటారు, మదర్స్. బికాస్ అండ్ మనకి ఏంటంటే ముద్దుగా ఉంటే నచ్చుతారు, ఆ నోషన్ ఫ్రమ్ బిహైండ్ వచ్చింది కాబట్టి. బట్ ముద్దుగా ఉండటం కన్నా ఒబెసిటీ వల్ల ఫ్యూచర్ రిస్క్ బాగా ఎక్కువ. అంటే ఫ్యూచర్ హైపర్ టెన్షన్ రావటం, డయాబెటీస్ రావటం ఎర్లీగా. ఈ రోజుల్లో మనమైతే కొంతమంది పిల్లల్ని ఎర్లీ ప్యూబర్టీస్ చూస్తున్నాం. అసలు 8 years 7 years పిల్లలు ప్యూబర్టీ అటైన్ అయిపోయి వస్తున్నారు, మెయిన్గా ఆడపిల్లలు అయితే. సో ఇలాంటి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. లైక్ హైపర్ టెన్షన్ రావటం ఎర్లీగా, డయాబెటీస్ రావటం అండ్ పిల్లల్లో ఎర్లీగా మెచ్యూరిటీ రావటం, ఇలాంటి సైన్స్ అన్నీ వస్తున్నాయి. సో ఒబెసిటీ ఈజ్ నాట్ గుడ్. సో దానికి జంక్ మెయిన్ రీజన్. సో జంక్ లిమిట్ చేయాలి. ఇవాళ ఈ నార్మల్గా గైడ్లైన్స్ ప్రకారం, మా పీడియాట్రిక్ గైడ్లైన్స్ ప్రకారం ఈ ఒబెసిటీని ప్రివెంట్ చేయడానికి 4 రూల్స్ ఉంటాయి. 5, 2, 1, 0 అంటారు. 5 అంటే ఏంటంటే 5 portions ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ డైలీ ఉండేటట్టు చూసుకోవాలి పిల్లల ఫుడ్లో. అంటే మనం నిజంగా కూరలు అవి చేసే వాటిలో చూస్తే 3 portions ఆఫ్ వెజిటబుల్స్ ఈజీగానే ఉంటాయి.
2 పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్క్రీన్ టైం లిమిట్ చేయాలి. స్క్రీన్ టైంకి ఒబెసిటీకి వీటికి లింక్ ఏంటి అంటే స్క్రీన్ చూస్తూ చాలామంది పిల్లలు జంక్ తింటూ ఉంటారు, చిప్స్ అవి తింటూ ఉంటారు, ఫీడ్ చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది మదర్స్ ఏమనుకుంటారంటే ఫుడ్ చూసే టైం అంటే టీవీ చూస్తూ మనం పెట్టేస్తూ వాళ్ళకి తెలియకుండా తినేస్తే మంచిది అనుకుంటారు. కానీ అది దట్ లీడ్స్ టు జంక్ ఫుడ్ ఈటింగ్ అండి, అండ్ దట్ లీడ్స్ టు ఒబెసిటీ. అండ్ దానివల్ల ఏంటంటే పిల్లలకి అసలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో అది అవాయిడ్ చేయాలి. సో స్క్రీన్ లిమిట్ అనేది 2 to 5 years, అదే అబౌవ్ 2 years. 2 years లోపల అయితే అసలు చూపించకూడదు. 2 to 5 years అయితే 1 hour లిమిట్ చేయాలి. అబౌవ్ 5 years అయితే 2 hours మ్యాక్సిమం. అంతకన్నా అసలు ఏ స్క్రీన్ అయినా, మొబైల్ అవ్వనివ్వండి, టీవీ అవ్వనివ్వండి, ల్యాప్టాప్ అవ్వనివ్వండి, ట్యాబ్ అవ్వనివ్వండి, ఏదైనా లెస్ దాన్ 2 hours చూడాలి. దీనికి కూడా చాలా లింక్ చూసారు ఒబెసిటీతో. అండ్ నెక్స్ట్ 1 hour ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ అంటే ఎనీ ఎక్సర్సైజ్ లైక్ వాక్ చేయించడం కానీ, లేకపోతే స్కిప్పింగ్ చేయించడం కానీ, సైక్లింగ్ చేయించడం కానీ, లేకపోతే వాళ్ళ ఫేవరెట్ స్పోర్ట్ ఆడటం కానీ, బాస్కెట్బాల్ కానీ, ఫుట్బాల్ కానీ, ఏదో ఒకటి ఆడటం కానీ. ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంట్లో ఎక్సర్సైజెస్ కానీ చేయించడం ఇంపార్టెంట్. అండ్ జీరో ఏంటి అంటే డ్రింక్స్, షుగర్ కంటైనింగ్ డ్రింక్స్ అసలు జీరో చేయాలి. ఓకే అంటే షుగర్ కంటైనింగ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్. ఇప్పుడు షుగర్ వేసి ఫ్రూట్ జ్యూస్, మా అబ్బాయి ఫ్రూట్ తినట్లేదు సో నేను షుగర్ వేసి ఫ్రూట్ జ్యూస్ ఇస్తాను, దట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ అనుకుంటున్నారు. కానీ షుగర్ కంటైనింగ్ డ్రింక్స్ ఎక్కువ అవడం వల్ల క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి, సెటైటీ ఇంక్రీజ్ అవుతుంది, జంక్ ఫుడ్ టువర్డ్స్ జంక్ ఫుడ్. సో అదొకటి లిమిట్ చేయాలి. సో ఈ 5210తో మనం ఒబెసిటీని ప్రివెంట్ చేయొచ్చని మా గైడ్లైన్స్ చెప్తున్నాయి. అండ్ పిల్లల్లో కూడా ఇది అంటే ఒబెసిటీకి మెయిన్ రీజన్ వచ్చేసి అతిగా ఆకలి. అది ఎలాగా జస్ట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్తో నేను ఇందాక చెప్పినట్టు 5201 మళ్ళీ మీ ఆన్సర్. బికాజ్ ఎందుకంటే మీరు ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెట్టడం ఒకటి, ఇంకొకటి బికాజ్ వాటిలో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ ఉండటం వల్ల ఆకలి అనేది కొంచెం డిలే అవుతుంది, అర్థమైందా. అండ్ 2 అంటే స్క్రీన్ టైం లిమిట్ చేయడం. సేమ్ స్క్రీన్ టైం ఉన్నంతసేపు పెడుతూ ఉంటే అలాగే అలవాటు అవుతుంది. బిహేవియర్ అది బిహేవియరల్ అలవాటు అండి, అడాప్టివ్ బిహేవియర్లా అలవాటు అయిపోతుంది. సో అది మనం మార్చుకోవాలి. సేమ్ అలాగే షుగర్ కంటైనింగ్ డ్రింక్స్ లిమిట్ చేయాలి అండ్ 1 hour ఎక్సర్సైజ్ చేయించాలి. ఓకే. సో ఇవాళ రేపు చూస్తే కంపల్సరీగా ప్రతి పిల్లలకి ఆన్లైన్ క్లాసులని దేనికో దానికి కంపల్సరీగా స్మార్ట్ ఫోన్, ట్యాబ్ ఏదో ఒకటి ఇస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే పిల్లలు ఎక్కువ ఈ ఫోన్ టైం, స్క్రీన్ టైంకి అడిక్ట్ అయిపోతున్నారు. సో దీని నుంచి పిల్లల్ని ఎలా బయటకు తీసుకురావాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి చెప్తానండి. దీనివల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే పిల్లలు అసలు ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్లో బతుకుతున్నారు. అంటే లైక్ దే ఆర్ ఇన్ టు ద ఒక రైమ్, ఒక ఫిక్షనల్ స్టోరీ చూస్తున్నారు అనుకోండి, ఆ ఫిక్షనల్ స్టోరీలోనే బతుకుతున్నారు. సో వాళ్ళకి అసలు బయట వాళ్ళు రియల్ వరల్డ్లో బతకడం అనేది తక్కువైపోయింది. దీనివల్ల చాలామందికి సోషల్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. సోషల్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఆటిజం రావడం కానీ, అసలు ఐ టు ఐ కాంటాక్ట్ ఉండకపోవడం, ఇంకోటి పక్కన వేరే పీపుల్ని చూస్తే భయపడిపోవడం, సోషల్గా ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ అనేవి హ్యూజ్ రేస్లో ఉన్నాయి ప్రీవియస్గా చూస్తే ఇప్పటికీ. ఈ కోవిడ్ వల్ల అందరికీ ఇంట్లో ఉండి ట్యాబుల్లో అలవాటు అయిపోయి ఎక్కువ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల్లో బాగా పెరిగిపోయినాయి. సో సైకలాజికల్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ బాగా రేస్లో ఉంటాయండి దీని మూలన. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనివల్లన్నా అట్లీస్ట్ భయపడి తల్లులు పేరెంట్స్ అందరూ అసలు విజువల్ మీడియాని ఎక్కువ ఎంకరేజ్ చేయరని చెప్తున్నాను. బికాస్ మనమే ఫస్ట్ ఇస్తామండి ట్యాబ్స్ కానీ, ఫోన్స్ కానీ, ఏమైనా కానీ. మనం ఏమనుకుంటాం అంటే నార్మల్గా తినట్లేదు, సరే టీవీ పెడితే ఆ టీవీని చూస్తూ మరి తింటాడు అనుకుంటారు, డిస్ట్రాక్ట్ అవుతారు అనుకుంటాము. కానీ దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టేజ్ అండి. అప్పటి నుంచి ఎడిక్షన్ స్టార్ట్ అవుద్ది. సో ఎడిక్షన్ని బ్రేక్ చేయాలంటే మనం ఫస్ట్ ఓకే దిస్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పి స్టాప్ చేయాలి. ఎంత టైం ఎలవ్డ్ నార్మల్గా దానికి కూడా గైడ్లైన్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు లెస్ దాన్ 2 years అసలు నో స్క్రీన్ టైం ఎలవ్డ్. అసలు స్క్రీన్ అనేది చూపించకూడదు. వాళ్ళకి మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు వేరే పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ అవుట్ ఎక్కడో ఉంటారు, వాళ్ళకి వీడియో కాల్ వరకు చేయొచ్చు. ఎందుకంటే దానిలో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ లుకింగ్ ఇన్ టు ఇట్, ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఎలవ్డ్. 2 years to 5 years అయితే 1 hour ఆఫ్ స్క్రీన్ టైమ్ ఇస్ ఎలవ్డ్ అండి. అది కూడా స్ట్రిక్ట్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్స్. బికాస్ ఎందుకంటే ఇప్పుడు గూగుల్లో అన్నీ ఉంటున్నాయి. సో వీ హ్యావ్ టు గూగుల్ని సేవ్ చేసుకోవాలి, కిడ్స్ లాక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏం వాచ్ చేస్తున్నారో పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి.
జనరలీ పేరెంట్స్ది ఎలా ఉంటుందంటే మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి ఇచ్చేసి వదిలేస్తాం, కానీ వాళ్ళు ఏం వాచ్ చేస్తున్నారో మనం చూడాలి 1 hour కూడా. నెక్స్ట్ అబవ్ 5 years. 5 years అబవ్ జనరలీ 2 hours ఆఫ్ స్క్రీన్ టైమ్ ఇస్ అలౌడ్ అండి. ఇప్పుడు అసలు మన ఆన్లైన్ క్లాసెస్ చూస్తే అదే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. అని ఈ గ్రూప్లో కూడా 5 years అబవ్ కూడా ఎక్కువ టీనేజర్స్తో వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. లైక్ అండర్ పేరెంట్స్ గేమ్స్ ఆడటం, బికాస్ ఆన్లైన్ గేమ్స్ ఆడటం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అబవ్ 5 years. సో వీళ్ళు లిమిట్ చేసుకుంటానికి వాళ్ళు బుక్ పెట్టుకుంటారు, లోపల ట్యాబ్ పెట్టుకుంటారు, ఇప్పుడు అలా తయారైంది. సో అది కూడా మనం ఒక మానిటరింగ్, అండర్ పేరెంట్ మానిటరింగ్ 2 hours లిమిట్ చేసుకోవాలండి. ఇది లిమిటేషన్ టైమ్. దీనికి అడిక్షన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనం అలవాటు చేయకపోవడం అండ్ దెన్ లిమిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బేసికల్లీ విజువల్ మీడియా ఆర్ డిజిటల్ మీడియా వల్ల కొన్ని గుడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి పిల్లల్లో. గుడ్ ఏంటి అంటే ఇదివరకు మనకి నాలెడ్జ్ అనేది ఓన్లీ స్కూల్లో వెళ్ళి టీచర్స్ కొన్ని వరకే మనం నేర్చుకోగలుగుతున్నాం. అదే ఇప్పుడైతే లోకంలో ఎక్కడ వరల్డ్లో కావాల్సిన ఏదైనా, లైక్ ఇప్పుడు పియానో నేర్చుకోవాలంటే ఇట్స్ అవైలబుల్ ఆన్లైన్. ఇప్పుడు మనం కోడింగ్ కూడా నేర్పుతున్నారు పిల్లలకి ఆన్లైన్. లైక్ ఇప్పుడు దేనిలో స్పెషలైజేషన్ చేయాలన్నా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఫీల్డ్లో చూసుకోవాలన్నా ఆన్లైన్ అవైలబుల్ ఉంది. దానివల్ల పిల్లలకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అది యూటిలైజ్ చేసుకుంటూ బ్యాడ్ ఎఫెక్ట్స్ని మినిమైజ్ చేసుకుంటూ లిమిట్ చేసుకుంటూ స్క్రీన్ టైం పేరెంట్స్ దీన్ని అడ్వాంటేజ్ పిల్లలకి ఇవ్వాలి. ఓకే, అండ్ మీ వాల్యుబుల్ టైంని మా అందరి కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఆల్సో. థ్యాంక్స్ అండి.